ఒకప్పుడు గల్ఫ్ దేశాలలో చలామణి అయిన కరెన్సీ ఏదో తెలుసా? మన భారత్ రూపాయి. అవును, ఓ సమయంలో కువైట్, బహ్రెయిన్, ఖతార్, దుబాయ్ లాంటి దేశాల్లో చిల్లర నుంచి జీతాల వరకు అంతా రూపాయిలోనే. కానీ ఈ రోజు రూపాయి పరిస్థితి ఏంటి? ఎందుకు దాని విలువ తగ్గింది? రూపాయి ఒక్కసారి అంతర్జాతీయ గౌరవం పొందిన కరెన్సీగా వెలిగింది. కానీ ఇప్పుడు ఎందుకు దాని స్థానం తగ్గిపోయింది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గ్లోబల్ కరెన్సీ నుంచి రూపాయి ఈ స్థితికి ఎలా చేరింది అని. మన రూపాయి చరిత్ర చాలా పురాతనమైనది. దాదాపు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటిది. భారతదేశం ప్రపంచంలో నాణేలు తయారు చేసిన దేశాలలో ఒకటి. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రంలోనూ రూపాయి గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. బ్రిటిష్ పాలనలో భారత్ రూపాయి బ్రిటిష్ పౌండ్ కు అనుసంధానించబడింది. అంటే ఒక పౌండ్ విలువ అప్పట్లో సుమారుగా 13 రూపాయల 33 పైసలు ఉండేది. దీని వల్ల రూపాయికి ఒక స్థిరమైన విలువ ఏర్పడింది. అందుకే కువైట్, బహ్రెయిన్, ఖతార్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో ఇది అధికారిక కరెన్సీగా మారింది. ఈ దేశాలు అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో ఉండేవి కాబట్టి బ్రిటిష్ వాణిజ్య మార్గాల్లో భారత్ రూపాయి నిలకడగా ఉపయోగించబడింది. అప్పట్లో చమురు ఉత్పత్తి తక్కువగా ఉండడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నవే. అందుకే విశ్వసనీయత ఉన్న భారత రూపాయిని వారు చలామణి చేసేవారు. కానీ దీని వెనుక బ్రిటిష్ పాలనలోని రాజకీయ వాణిజ్య ప్రభావం ఉంది. ఇది మర్చిపోకూడదు. 1950ల మధ్య నాటికి ఒక పెద్ద సమస్య తలెత్తింది. అదే బంగారం స్మగ్లింగ్. ఇది అర్థం చేసుకోవడానికి కాసేపు ఆ రోజుల ఆర్థిక పరిస్థితిని ఊహించండి. ఆ రోజుల్లో గల్ఫ్ దేశాల్లో కూడా మన భారత్ రూపాయే అధికారిక కరెన్సీగా వాడబడేది. మరొక వైపు అక్కడ బంగారం కొంత చవకగా, తక్కువ ట్యాక్స్ తో దొరికేది. ఇది చూసిన స్మగ్లర్లు ఓ వ్యూహం చేసేవారు. మొదట గల్ఫ్ దేశాల్లో చవకగా బంగారం కొనేవారు. తరువాత దాన్ని ఇండియాలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేసి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మేవారు. అలా వచ్చిన లాభంతో ఇండియాలో వచ్చిన రూపాయల్ని మళ్ళీ గల్ఫ్ కి తీసుకెళ్లి అక్కడ మరలా బంగారం కొనేవారు. ఇలా రిపీట్ చేసేవారు. అలా బంగారం రూపాయి అనే ఒక చక్రం నడిచేది. కానీ ఇది ఇండియాకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో భారత్ రూపాయితో లావాదేవీలు జరగడం వల్ల మన దేశానికి విదేశీ మార్క నిల్వలు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రాలేవు. వీటిని మామూలుగా డాలర్ రూపంలో అందుకోవాలి. కానీ ఈ స్మగ్లింగ్ వల్ల రూపాయే తిరిగి మన దేశంలోకి వస్తుండడంతో మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం జరిగింది. ఈ సమస్యను ఆపడానికి 1959లో భారత్ ప్రభుత్వం గల్ఫ్ రూపాయి అనే ప్రత్యేక కరెన్సీని ప్రవేశపెట్టింది. ఇది మన రూపాయి లాగే ఉండేది, కానీ కొన్ని స్పష్టమైన తేడాలు ఉండేవి. ప్రత్యేక రంగు, జెట్ సీరియల్ నంబర్ మొదలైనవి. గతంగా వాడుతున్న భారత్ రూపాయి నోట్లు ఇండియాలో కూడా చెల్లిన ఈ గల్ఫ్ రూపాయి మాత్రం భారతదేశంలో చెల్లేది కాదు. దీని వల్ల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన నోట్లకు భారత్ మార్కెట్ లో విలువ లేకుండా పోయింది. స్మగ్లింగ్ లూప్ బ్రేక్ అయింది. కానీ అసలు షాక్ 1966లో వచ్చింది. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత్ రూపాయిని డీవాల్యూ చేసింది. అంటే $1 విలువ 4 రూపాయల 76 పైసల నుంచి నేరుగా 7 రూపాయల 50 పైసలకు పెరిగింది. కానీ ప్రశ్న ఏంటంటే ఎందుకు రూపాయి విలువ తగ్గించారు? దానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది విదేశీ మార్క నిల్వలు చాలా తక్కువగా ఉండడం. దిగుమతులకు డాలర్లు కావాలి, కానీ మన దగ్గర డాలర్లు లేవు. రూపాయికి అంతర్జాతీయ డిమాండ్ లేకపోవడం వల్ల మన ఎగుమతులకు గండి పడుతుంది. రెండవది బంగారం స్మగ్లింగ్ వల్ల డాలర్లు లోపించడం. గల్ఫ్ దేశాల్లో మన రూపాయి ఒక రకమైన కరెన్సీలో ఉపయోగించేవాళ్ళు. దాంతో అక్కడి నుంచి మనకి నిజమైన ఫారెన్ కరెన్సీ డాలర్లు రావడం ఆగిపోయింది. దాని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కాస్తంత చతికిల పడిపోయింది. మూడవది అంతర్జాతీయ ఒత్తిళ్లు. IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు అప్పు ఇవ్వాలంటే ఓ షరతు పెట్టాయి. మీ కరెన్సీ విలువను తగ్గించండి, అంటే డీవాల్యూ చేయండి. వాళ్ళ సహాయం కోసం మన ప్రభుత్వం దాన్ని అంగీకరించింది. చివరగా ఇంపోర్ట్ల మీద అడ్డుకట్టు వేసి దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యం. రూపాయి విలువ తగ్గితే విదేశీ వస్తువుల ధర పెరుగుతుంది. అప్పుడు మనుషులు ఇండియన్ ప్రొడక్ట్స్ కొనడం ప్రారంభిస్తారు. అయితే దీని ప్రభావం తలపెట్టిన దానికి విరుద్ధంగా జరిగింది. దీంతో దేశంలో ధరలు పెరిగిపోయాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో గల్ఫ్ దేశాల చేతిలో ఉన్న భారత రూపాయి విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఇది ఆ దేశాలకు ఆర్థికంగా పెద్ద దెబ్బ. వెంటనే వారు సొంత కరెన్సీలను ప్రవేశపెట్టారు. కువైట్ దినార్, బహ్రెయిన్ దినార్, ఖతార్ రియాల్, UAE దిర్హం. ఇక భారత్ రూపాయి గల్ఫ్ దేశాల
దేశాల్లో అధికారిక స్థానాన్ని కోల్పోయింది. అయితే రెండో పెద్ద డివాల్యూషన్ షాక్ ఇచ్చింది 1991లో. ఆ సమయంలో మన దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశీ మార్క నిల్వలు అన్ని కరిగిపోయాయి. దేశం వద్ద కనీసం 15 రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు కూడా లేవు. ఆర్థిక వ్యవస్థ దివాలా కొట్టే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ప్రధానిగా నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న ఆ ప్రభుత్వానికి ఒకటే మార్గం కనిపించింది: డివాల్యుయేషన్. జూన్ 1991లో రెండో దశలో రూపాయిని డివాల్యూ చేశారు. $1 విలువ ₹17.50 నుంచి ₹25కి పెరిగింది. అంటే దాదాపు 30% పడిపోయింది రూపాయి విలువ. ఈ చర్య IMF సహాయం కోసం అవసరమైంది. అంతేగాక ఇది కొత్త ఆర్థిక విధానాలకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆరంభం పాయింట్ గా మారింది. అప్పటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ దశల వారీగా గ్లోబల్ మార్కెట్ తెరుచుకుంది. కానీ ఈ డివాల్యూషన్ కూడా తాత్కాలికంగా ప్రజలపై భారంగా మారింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది, వస్తువుల ధరలు చక్కర్లు కొట్టాయి. ఈ ఘట్టాలు రూపాయి చరిత్రలో ఎంతో కీలకంగా నిలిచిపోయాయి. ముఖ్యంగా 1991 తరువాత భారత్ రూపాయి మార్కెట్ ఆధారిత కరెన్సీగా మారిపోయింది. అంటే ఇప్పుడు దాని విలువను ప్రభుత్వమే నిర్ణయించదు. అంతర్జాతీయ డిమాండ్, సప్లై, మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా రూపాయి మార్పిడి రేటు నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మన రూపాయి పరిస్థితి చూస్తే ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ $87.03 అయింది. ఒక్కసారిగా మన రూపాయి విలువ గత 75 ఏళ్లలో ఎలా మారిందో చూద్దాం. 1947లో $1 ₹3.30, 1966లో $7.50, 1991లో $17.50, 2001లో $47, 2023లో $83, 2025లో $86.83. అంటే మన రూపాయి గతంలో కన్నా బలహీనంగా మారిపోతుంది. ఈ మార్పు చిన్న విషయం కాదు. ఇది మన దేశ ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి కీలక సూచిక. ఇంతకీ రూపాయి విలువ పడిపోవడానికి అసలు కారణాలు ఏంటంటే 4 ప్రధాన విషయాలు ఉన్నాయి. వాణిజ్య లోటు. మన దేశం ఎక్కువగా దిగుమతులు చేస్తుంది, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ పరికరాలు లాంటి వాటిని. మరి మన ఎగుమతులు అంతగా పెరగడం లేదు. దిగుమతుల కోసం డాలర్లు అవసరం, కానీ ఎగుమతులు తక్కువగా ఉండడంతో మనకు వచ్చే డాలర్లు తక్కువగా ఉంటాయి. దీంతో మార్కెట్ లో డాలర్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఫలితంగా రూపాయి విలువ తగ్గిపోతుంది. రెండవది ఇన్ఫ్లేషన్. ఈ మధ్య కాలంలో మన దేశంలో ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఆహారం నుంచి నిర్మాణ సామాగ్రి వరకు అన్నిటి ధరలు పెరిగాయి. దీంతో రూపాయి బలహీన పడుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పెట్టుబడిదారులు వెనుకడుగులు వేస్తారు. అది మన దేశంలోకి వచ్చే డాలర్ల ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రభావం రూపాయిపై పడుతుంది. మూడవది చమురు ధరలు పెరుగుదల. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. గత కొన్ని నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో మన దిగుమతుల ఖర్చు భారీగా పెరిగింది. ఈ భారీ ఖర్చు మన విదేశీ మార్గ నిల్వలను తక్కువ చేస్తుంది. ఫలితంగా రూపాయిపై డబ్బు ఒత్తిడి పెరగడం వలన రూపాయి విలువ తగ్గుతుంది. నాలుగవది విదేశీ పెట్టుబడుల ప్రభావం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్థికంగా కొంచెం అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఇలాంటి టైంలో చాలా మంది విదేశీ పెట్టుబడిదారులు సేఫ్ గా ఉండే దేశాల వైపు వెళ్లిపోతున్నారు. అంటే మన దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి డబ్బు బయటకు పోతుంది. దాంతో మన దేశంలోకి వచ్చే డాలర్లు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితి వల్ల కూడా రూపాయి విలువ పడిపోతుంది. ఇవన్నీ కలిపితే మన రూపాయి బలహీనత అనేది ఏకకాలిక ఘటన కాదు. ఇది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మన దేశ ఆర్థిక పాలన మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అయితే ఈ పరిస్థితి మారదా? రూపాయి మళ్ళీ బలపడదా? ఇది పూర్తిగా మన ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పెట్టుబడుల వృద్ధి, ఎగుమతుల పెరుగుదల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు రూపాయి కొన్ని ఒడిదడుగులు ఎదుర్కొంటున్నా భారత్ దీన్ని గ్లోబల్ కరెన్సీగా మార్చే దిశగా వేగంగా కదులుతుంది. రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్ లాంటి దేశాలు ఇప్పటికే రూపీలో ట్రేడ్ చేయడం మొదలు పెట్టాయి. రిజర్వ్ బ్యాంక్ 2022లో రూపీ ట్రేడింగ్ మెకానిజం ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే 22 దేశాలు రూపాయిని వాణిజ్యంలో స్వీకరించాయి. అంతేకాదు డిజిటల్ రూపాయి ప్రయోగాలు, యూపీఐ ఇంటర్నేషనల్ కనెక్టివిటీతో సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ లాంటి దేశాల్లో రూపాయి వాడకం వేగంగా పెరుగుతుంది. అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని ప్రత్యామ్నాయంగా రూపాయిని నిలబెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో రూపాయి ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించాలని మనం ఆశిద్దాం. భారతదేశం ఆర్థిక సూపర్ పవర్ గా ఎదిగి మన రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వెలగాలని కోరుకుందాం. మీ అభిప్రాయం ఏమిటి? రూపాయి గ్లోబల్ స్టేజ్ పై డాలర్ లాంటి కరెన్సీలను మించగలదని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తెలుగు బైట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలానే ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.